చుండూరు మండలం చినగాదూరు గ్రామం అండి నాది. మా ఓటు 1035 ఓటింగ్ మాది మా గ్రామం మొత్తం మీద. 1030 ఉన్నటువంటి గ్రామానికి 43 ఇళ్ల స్థలాలు, అట్లానే 18 లక్షలు పెట్టి నాడు నేడు అనే స్కూల్ని నిర్మించడం, మళ్ళా 18 లక్షలు పెట్టి ఒక ఎస్సీలకి సబ్సిడీలో లోన్లు ఇవ్వటం, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమం అతి చిన్న సామాజిక వర్గం అయినటువంటి అతి చిన్న గ్రామానికి ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రాధాన్యత అది. సో దానికోసం మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలని నిర్ణయించుకున్నాం. అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించినటువంటి అశోక్ బాబు గారిని గెలిపించుకోవడానికి కూడా మేము ప్రయత్నించడం కాదు, పోరాడతామండి. అంటే ఈ మధ్యన మీ చేతికినట్టుంది. అవునండి. ఎలా జరిగింది? నేను వెంకటరెడ్డి మా కారుమూరి వెంకటరెడ్డి గారు మా అన్నయ్య కోసమని వెళ్తూ ఉండగా దారి మధ్యలో ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. కార్ డౌన్ అవ్వటం వల్ల సో హైవే మీద పక్కకి తీస్తూ ఉండగా వెనకగా చిన్న లారీ వచ్చి కొట్టడం జరిగింది. అక్కడే చెయ్యి అవ్వటం, అన్నయ్య అదే స్పాట్లో వెంకటరెడ్డి గారు నన్ను మణిపాల్ హాస్పిటల్కి తీసుకొచ్చి జాయిన్ చేయటం, మళ్ళీ అన్నయ్య వచ్చి అంత పర్టికులర్గా అన్నీ చూసుకోవడం చేశారు. అంత దగ్గరుండి చూసుకోవడం కూడా జరిగిందండి. అభిమానం అంటే సార్ జరిగింది సెప్టెంబర్ 6న. నేను ఆల్మోస్ట్ నేను నా బర్త్డే నవంబర్ 9న. నవంబర్ నుంచి నేను తిరుగుతూనే ఉన్నానండి. ఒక 2 months మాత్రం బెడ్ రెస్ట్ తీసుకున్నాను పార్టీ కోసం. అభిమానం అండి నాకు. జగన్మోహన్ రెడ్డి గారన్నా, మా కారుమూరి అన్నయ్య వెంకటరెడ్డి అన్న నాకు ప్రాణం. అట్లానే వాళ్ళ కోసం, అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు పంపించినటువంటి మా అశోక్ బాబు గారి కోసం ఎక్కడి దాకా వెళ్తాం, ఎలా అయినా తిరుగుతాం. ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా, ఎంత లోపం ఉన్నప్పటికీ సాధించి తీరుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారికి మేమేం చెప్పదలుచుకున్నామనంటే, మీరు చేసిన మేలును పట్టేసి, మీ నాన్నగారు చేసినటువంటి ఆశయ సాధనలో మీరు చేసిన మేలును పట్టేసేసి సంక్లుప్తంగా మీరు పంపించిన నాయకుల్ని ఎవరినైతే పంపించారో వేమూరు నియోజకవర్గం అశోక్ బాబు గారిని గెలిపించుకొని తీరి మళ్ళీ మీ ముందు మేము తెలియపరచుకుంటాం. అంటే నీకు ఆరోగ్యం సంబంధించిన అడగవా? నువ్వు వైసీపీ గురించి అడుగుతావా? దేవుడిచ్చినంతవరకు సంక్షేమ పథకాలు, నవరత్నాల ద్వారా అన్ని విధాలుగా మేము లబ్ధి పొందే ఉన్నాము. సో దేవుడిచ్చినంతవరకు మాకు బాగానే ఉంది. మేము ఆయన చేసిన మేలును పట్టేసేసి మేము ఇంకా ముందుకు వెళ్ళిపోయి ఇలాంటివి ముందు పరిచి తెలియపరచుకున్నాం. ప్రమాదం జరిగింది కదా, దాని గురించి అడగవా? సాయం చేయమని. ప్రమాదం గురించి అనేది సాయం చేయమని కాదండి, మా నాయకులు అనే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. అంటే ప్రాణం కంటే జగన్ గారు ఎక్కువ నీకు? నాకు జగన్ గారే ఎక్కువ అండి. జగన్మోహన్ రెడ్డి గారి కోసం, మన్న వెంకటరెడ్డి అన్న కోసం, అశోక్ బాబు గారి కోసం నియోజకవర్గంలో ఎటువంటి బాధనైనా సరే బరాయించి మేము పార్టీ కోసం పనిచేస్తానని చెప్పేసి ఒక కార్యకర్తగా తెలియపరచుకుంటున్నాం. చెప్పండి, ఏమూరులో అశోక్ బాబు గారికి ఓటేందుకు? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కోసమే అశోక్ బాబు గారికి ఓటేయాలి. అదే అంటే బీసీలు అందరూ కూడా ఇటు పక్కన ఉన్నారు. ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీకి సపోర్ట్ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే అది ఇక్కడ ఎవరైతే క్యాండిడేట్ అశోక్ బాబు గారు అవకాశం ఇచ్చారు కాబట్టి అశోక్ బాబు గారికి ఓటేసి గెలిపించాలని చెప్పి మా అభిప్రాయం. బీసీలకి చేసిన ప్రాధాన్యత ఎక్కువ కల్పించారు కాబట్టి అశోక్ బాబు గారిని మేము గెలిపించుకుంటాం. అంటే గతంలో ఆనందబాబు గారు చేయలేదా? ఆనందబాబు గారు వాళ్ళ వర్గానికి జన్మభూమి కమిటీలు పెట్టి ఆ వర్గం, ఆ పార్టీలో ఉన్న నాయకుల వరకే ఆనందబాబు గారు చేశారు. ఈయన అలా లేదా? అశోక్ బాబు గారు కానీ, ఇప్పుడు వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకి ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు.